మాట్లాడుతున్నప్పుడు అంటే గవర్నమెంట్ తో మాట్లాడతాం, మేము కొట్లాడతాం, చాలా ఇబ్బంది అవుతారు. అందరూ సాయం చేయడానికి ఎవరైనా కూడా ఖచ్చితంగా చేయాలి సార్. దేనికోసం వస్తామంటే ప్రభుత్వం ఒత్తిడి వస్తుంది, ప్లస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తాము, కొట్లాడతాము. ప్రభుత్వం కూడా మనం ఈ విమర్శలు తిట్టడము దానికోసం కాదు, ఫస్ట్ సమస్య తెలుసుకుంటేనే మీ సమస్య తెలుసుకుంటేనే మాకు తెలుస్తుంది. రైతులకు న్యాయం జరగాలి, పక్క కొట్లాడతాం, మేము న్యాయం కోసమే కొట్లాడతాం. మేము వచ్చి తెలుసుకుంటేనే కదా మాకు తెలిసేది. ఇప్పుడు హైదరాబాద్ లో కూర్చొని మాట్లాడితే, టీవీలలో మాట్లాడితే తెలియదు కదా. ఇప్పుడు ఇక వస్తేనే బాధ తెలుస్తుంది. అందుకే ఎవరైనా వస్తారు, తిరుగుతాం, పోతాం, తప్పకుండా మీకు న్యాయం కోసమే కొట్లాడతాం. దాన్ని ఏమనలేదు. వేరే కేసీఆర్ మొత్తం ముంచిండు. అది ఈ గవర్నమెంట్ మేము గట్టిగా పడతాం, చేస్తారని నమ్మకం ఉంది. చేయకుంటే ఏం చేయాలో చేస్తాం. లేదు అలా నమ్మలేదు. ఇక్కడికి వచ్చిన వారు హైదరాబాద్కి ఏడ నష్టం జరిగిందని ఆఫీసులు అడిగి కనుక్కున్నారు. టీవీలో చూస్తారు కదా, రోజు ఎట్లా కొట్లాడుతారు, ఎట్లా మాట్లాడుతారు. మీకోసం జైలుకి పోయినరు, మన కోసం కొట్లాడి 5-6 సార్లు జైలుకి పోయినరు. 78 కేసులు, అమ్మా 78 కేసులున్నాయి మన కోసం. మీది వేరుంటది, మాది రైతు రాదు సార్. మా గురించి న్యాయం జరగలేదు. నువ్వు వచ్చినావు కాదు, మాకు ఖచ్చితంగా న్యాయం జరగాలి. మాకు చెయ్యాలి. మా ఊరికి 99% మొత్తం రైతులు సార్. ఏం వేరే ఏం వదులుతున్నామంటే నెల రోజులు తిరిగి రాత్రి వెంకన్నకి మాకు వాదనలు వదులురంటే రైతుల కేసులు కూడా పెట్టి ఇంకా అభిమానమా ఇది ఒక వాన కొట్టింది అని అంటే కేసీఆర్ అట్లా మోసం చేసిండు, వీళ్ళు ఇట్లా కేసు పెడతారు. ఎవరు ఏ బతుకు కొంచెం మీరే కొట్లాడి నర్మాల కెనాల్ కూడా లేదు, వేరే నీళ్లు రావు. కేసులో భయపడం సార్, కానీ ఎందుకు పెట్టాలి అది కేసులు రైతులు నీళ్ళ కూడా కేసు పెట్టారు సార్ మా మీద.